హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిడి అలేఖ్య. ఈరోజు మీకు సూపర్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి దోసకాయ పప్పు పరిచయం చేయబోతున్నాను. చాలా బాగుంటుంది. వేడిగా ఉందండి. కలపడం కూడా కొంచెం కష్టంగానే ఉంది, కానీ వేడిగా తింటేనే చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. చూడండి ఎంత వేడిగా ఉందో, పొగలు వస్తుంది. అయినా కూడా మీకోసం వీడియో చూపించడం కోసం అయినా కానీ కలిపి చూపిస్తున్నాను. చూడండి, దోసకాయ పప్పు అనేది నేను ఇక్కడ కందిపప్పుతోటి పెసరపప్పుతోటి చేయలేదండి, ఎర్ర కందిపప్పుతో చేశాను. సూపర్ టేస్ట్ వచ్చిందండి, చాలా బాగుంటుంది. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకి కందిపప్పు అనేది తొందరగా డైజెషన్ అవ్వదండి, గ్యాస్ ప్రాబ్లం వస్తుంది కదా. అందుకని ఇలా ఎర్ర కందిపప్పుతోటి ప్రిపేర్ చేస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇబ్బంది పడకుండా తొందరగా వాళ్ళకి డైజెషన్ అవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ 1 గ్లాసు ఎర్ర కందిపప్పు తీసుకున్నానండి. 1 గ్లాస్ అంటే ఇది 1/2 కేజీ వరకు ఉంటుంది. 1కి 2 సార్లు ఇలా నీళ్లు పోసుకొని శుభ్రంగా పిసికి కడగాలండి మంచిగా. అప్పుడు మనకి అందులో ఏమన్నా డస్ట్ లాంటిది ఉన్నా కూడా నీట్గా ఉంటుంది కడిగేసుకోవడం వల్ల. 1కి 2 సార్లు వంపేసుకొని 1 గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు వేసుకుందాము. 2 గ్లాసులు నీళ్లు వేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక చిటికెడు పసుపు వేసుకొని ఉడికించుకుందాము. ఇక్కడ నేను కుక్కర్లో వేయట్లేదండి. కుక్కర్లో వేస్తే బాగా మెత్తగా అయిపోతుందండి, మా పిల్లలంతా ఇష్టంగా తినరు. అందుకని గిన్నెలో వండుతున్నాను. 2 దోసకాయలు, 2 టమాటా, 2 ఆనియన్స్ అండి, ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. దోసకాయలు అయితే 1/2 కేజీకి ఎక్కువగానే ఉంటాయండి. దోసకాయ ఎలా ఉండాలంటే కొడితే మన తలకాయ పగిలే అంత గట్టిగా ఉండాలండి, అప్పుడు పప్పు అనేది సూపర్ టేస్ట్ వస్తుంది. ఇలా పొట్టు తీసుకొని చక్కగా కడిగేసుకొని ముక్కలు కట్ చేసుకుందామండి. చూసారు కదా, ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకుందాము. అలాగే టమాటా, మిర్చి, ఆనియన్ కూడా కట్ చేసుకుందాము. పప్పు ఉడికిందేమో ఒకసారి చెక్ చేసుకుందామండి. కొంచెం టైం పడుతుందండి, ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఎక్కువ టైం ఏం పట్టదండి మనకి, మొత్తం మీద 10 మినిట్స్లోనే పప్పు అనేది ఉడికేస్తుంది. నేను చేయి పెట్టానని మీరు కూడా పెట్టకండి, ఎక్స్పీరియన్స్ ఉంటేనే పెట్టండి, లేకపోతే గంటతోటి తీసి చెక్ చేసుకోండి. మనకి ఇక్కడ పప్పు అనేది కంప్లీట్గా ఉడికింది. ఇప్పుడు ముక్కలు అనేది వేసేసుకుందామండి. కట్ చేసుకున్న అన్ని వెజిటేబుల్స్ ముక్కలు ఉన్నాయి కదా, మొత్తం వేసుకొని చక్కగా మనం ఒకసారి సిమ్లో పెట్టుకోవాలండి. స్టవ్ అనేది హై ఫ్లేమ్ పెట్టొద్దు, ఇప్పుడు పప్పు అనేది మాడిపోతుంటుంది. కాబట్టి సిమ్లో పెట్టుకుని ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. నేనైతే చిన్న స్పూన్ కాబట్టి 3 స్పూన్లు వేసాను. మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి ఇలా గంటతోటి కొంచెం ప్రెస్ చేద్దామండి. ముక్కలన్నీ కూడా మనకి పప్పు లోపలికి వెళ్ళి చక్కగా ఉడుకుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరీ మెత్తగా ఉడికించుకోవద్దండి, అంతగా బాగుండదు. కాస్త పలుగ్గానే ఉంటేనే సూపర్ టేస్ట్గా ఉంటాయి మనకి. ఒకసారి చూద్దామండి ఉడికాయో లేదో. సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించాను నేను. ఆల్మోస్ట్ ఉడికినట్టేనండి. ఇంకొక 2 మినిట్స్ వరకు అట్లా ఉంచేద్దాము సిమ్లో, చక్కగా ఉడుకుతుంది. మరి మెత్తగా అయితే మనకి అంత టేస్ట్గా ఉండవండి దోసకాయ ముక్కలు. అక్కడక్కడ మనకి ముక్కలుగా తగులుతుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు గుత్తితో కానీ లేకపోతే ఇలా గంటతోనైనా మనం ఇలా పప్పుని స్మాష్ చేసుకోవాలండి, అంటే ఎనుపుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ వరకు వేడిగా ఉన్నప్పుడే మనం ఎనుపుకుంటే చూసారు కదా ఇలా రెడీ అవుతుంది. మరి బాగా సాఫ్ట్గా మెత్తగా గట్టిగా ఉండకూడదండి పప్పు అనేది, కాస్త ఇలాగా లూజ్గా ఉంటేనే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు మనం ఒక స్టవ్ పైన మళ్ళీ ఒక గిన్నె కానీ కళాయి కానీ పెట్టుకొని పోపు రెడీ చేసుకుందాము. 2 స్పూన్లు నూనె వేసుకుందామండి. నూనె వేసుకొని ఒక 3 ఎండుమిర్చీలు ఇలా కట్ చేసి వేసుకుందాము. ఇందులో ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి, మనం ఆల్రెడీ పప్పులో వేసాం కదా అందుకని వేయట్లేదు. ఎండుమిర్చి అనేది మనకి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి చక్కగా వేయించుకున్న తర్వాత గుప్పెడి కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేయించుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 4-5 రెమ్మలు ఇలా స్మాష్ చేసి వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అలాగే చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి 1 మినిట్కి ఫ్రై చేసుకుందాము సిమ్లోనే. ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నానండి.
మీరు కారం తక్కువగా తినే వాళ్ళైతే పచ్చిమిర్చి కారం సరిపోతుంది. కారం అనేది పప్పులో వేస్తే పచ్చివాసన వస్తుంది కదా, ఇలా మనం ఆయిల్లో వేసుకుంటే అస్సలు పచ్చివాసన ఉండదండి. ఇప్పుడు పప్పు వేసుకుందాము. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రాసెస్లో చేశారా? చేసుంటే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లేదా నేను చెప్పే ప్రాసెస్లో చేయండి. మీకు ఎలా కుదిరిందో అలా అయినా కామెంట్ చేసేయండి. మన ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అండ్ షేర్ కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా ఉంటుందో, అసలు చాలా బాగుంటుంది. పిల్లలైతే ఎంత ఇష్టంగా తింటారోనండి. అలాగే పిల్లలకి కానీ మనకు కానీ తొందరగా డైజెషన్ అవుతుంది. పప్పు తాలింపు పెట్టిన తర్వాత మనం కొంతమంది వెంటనే స్టవ్ ఆఫ్ చేసేస్తారండి. అలా కాకుండా తాలింపు వేసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ వరకు మనం ఇలా మరిగించుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుందండి. పప్పు మాడిపోకుండా కూడా చక్కగా మనం ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తాలింపు వేసిన తర్వాత ఒకసారి మరిగించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి. మెయిన్ అయితే ఎప్పుడు ఇలాగే చేస్తాను. మీరు కూడా ఇలాగే చేస్తారా? చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? తినాలనిపిస్తుంది కదా. ఇంకా లేట్ ఎందుకండి, వెంటనే ప్రాసెస్ మొదలుపెట్టేయండి. ఈసారి మీ ఇంట్లో దోసకాయ పప్పు ఈ వారంలో ఇలా చేసేయండి, చాలా బాగుంటుంది. పిల్లలైతే లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తారు. చూడండి ఎంత హెల్తీగా ఉంటుందో. కందిపప్పు కూడా వాడచ్చు, కాకపోతే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అదంతా సేఫ్ జోన్ అయితే కాదండి. ఇలా రైస్ పెట్టుకొని వేడివేడి పప్పు పక్కన అప్పడాలు ఏదైనా కాంబినేషన్ ఉంటే చాలా బాగుంటుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.